జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో జోష్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24లోపు ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్, తేదీలను కేబినెట్ ఖరారు చేయవచ్చు. ఈ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మంత్రుల నుంచి సలహాలు తీసుకుని అన్ని చట్టపరమైన అంశాలను చర్చించిన తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అతిపెద్ద అడ్డంకిగా మారిన బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. హైకోర్టు గతంలో 42% బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవో 9ను నిలిపివేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోకుండా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని ఆదేశించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం కష్టమైతే పార్టీ స్థాయిలో బీసీ అభ్యర్థులకు 42% సీట్లు కేటాయించడం వంటి ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించే ఛాన్స్ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ, కొత్త సంక్షేమ చర్యలపై చర్చించి వాటిని వేగవంతం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7న 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన విజయోత్సవాలు, ప్రణాళికను కేబినెట్ ఖరారు చేసే ఛాన్స్ ఉంది. నిలిచిపోయిన పరిపాలనాపరమైన అభివృద్ధి ప్రాజెక్టుల ఫైల్స్ ను ఆమోదించడం, గత కేబినెట్ భేటీలలో చర్చించిన కొన్ని విద్యా, మౌలిక వసతుల అంశాలు కూడా ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025ను నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమిట్ గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల ఉన్నత అధికారులతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం 2వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించాలన్నారు రేవంత్. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకోబోతున్నామని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకుంటున్నామన్నారు. పాలసీ ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలను తీసుకునేందుకు వీలుంటుందని, పాలసీ డాక్యుమెంట్తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. శాఖల వారీగా పాలసీలకు సంబంధించి సమిట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని, ఈ గ్లోబల్ సమిట్కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.